హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మగ రుచులు. చాలా రోజులు అయిపోయింది కదా, చాలా గ్యాప్ వచ్చింది. ఒక 4 months పైన అయిపోతుంది. కొంచెం ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో తీయలేకపోయాము. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. చూడండి, కాంజీ ఇమ్యూనిటీ బూస్టర్ కాంజీ ఎలా తయారు చేయాలో చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక బీట్రూట్, 2 క్యారెట్లు, తెల్ల ఆవాలు. చూడండి, దీని తెల్ల ఆవాల ప్లేస్లో మిరియాల పొడి కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చూడండి, ముక్క చేసి పెట్టుకున్నాను. 2 క్యారెట్లు, ఒక బీట్రూట్ చక్కగా కడిగి పైన, బీట్రూట్కి మాత్రం పైన తొక్క తీసాను. క్యారెట్లు నీట్గా కడిగి అలాగే వేసేసాను చిన్న చిన్న ముక్కలు. చూడండి, తర్వాత తెల్ల ఆవాలన్నాను కదా, లైట్గా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయవద్దు, మామూలుగా కొంచెం బ్రౌనిష్ రానక్కర్లేదు, కొంచెం మామూలుగా వేగితే చాలు. వేగినాయి ఫ్రెండ్స్, దీన్ని పొడి చేసుకుందాం. పొడి చేసుకొని ఎలా వాడాలో నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, తెల్ల ఆవాలు పొడి చేసాను, లైట్గా వేయించి ప్లాస్టిక్ బాటిల్స్ వేరే గాజుది మాత్రమే తీసుకోవాలండి. అప్పుడే మనకి ఫర్మెంటేషన్ బాగా జరిగి తాగడానికి కూడా బాగుంటుంది. ప్లాస్టిక్ వాడితే అంతగా ఆరోగ్యానికి మంచిది కాదు. చూడండి, కట్ చేసిన ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. తర్వాత చాలామంది నల్లుప్పు, బ్రౌన్ అట్లాంటి ఉప్పు వేస్తారు. మనం మామూలు ఉప్పు కూడా వాడుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత మనము వేయించి పెట్టుకున్నామే ఆవపొడి వేసుకోండి. కొంచెం కారంగా ఉండడానికి లైట్గా చిటికెడు మిరియాల పొడి వేస్తాం. దీంట్లో ఇది మునిగే వరకు ఒక 1.5 లీటర్ వాటర్ పోస్తాం. చూడండి, క్లాత్ పెట్టి కట్టేస్తా. ఇది ఎండలో ఒక 3 days పెట్టాలండి. అది చక్కగా ఫర్మెంటేషన్ అయ్యి బాగుంటుంది అప్పుడు తాగితే. లేదా మనం వంట రూమ్లో కూడా కొంచెం వెలుతురు వచ్చే దగ్గర ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనము భోజనానికి 1 గంట ముందు ఇది తాగేసి గంట తర్వాత మనం భోజనం చేసామనుకోండి, మనకు గట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమీ రావు. మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, చాలా బాగా పనిచేస్తుందండి. మనం ఒక 3 days వాడిన తర్వాత మనకే తెలిసిపోతుంది ఆరోగ్యం ఎంత మెరుగుపడుతుందో, మనం ఎంత యాక్టివ్గా ఉంటామో. ముఖ్యంగా యోగా, మెడిటేషన్ చేసే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి. ఎలా అంటే బాడీ అంతా తేలిగ్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కుదురుతుంది, మెడిటేషన్ చేసుకోవడానికి బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఆమ్లా కంజీ ఎలా చేయాలో నేను చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.